ीङ्कारासनगर्भितालशिखां स्वं क्लीं कलां बिभ्रतीं सौर्णाम्बरधारिणीं वरसुधां धौतां त्रिनोत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमन्थिरां स्वं क्लीं कलां बिभ्रतीं सद्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां శ్రీచక్రసంచారిణీం. ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పుట్ట నాగదేవత ఆలయం. నాగదేవత పుట్ట సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి పెళ్లి, చాలా మహిమలున్న దేవాలయం ఇది. నాగదేవత ఇక్కడ నాగదేవత ఉన్నది. ఈ నాగదేవత చాలా మహిమగల దేవత. ఈ దేవత 100 ఏళ్ల చరిత్ర గల ఇక్కడ నాగదేవత కూడా తిరుగుతుందని చెప్పని ప్రశస్తి. ఈ జనసంచారం కొద్దిగా పెరిగిన తర్వాత నాగదేవత కనిపించడం మానేసింది. ఇది చాలా మహామహిమాన్వితమైన ఆలయం. ఇక్కడ సాయినాథ్ దేవాలయం కూడా ఉన్నది. ద్వారకామాయి సాయినాథ్ దేవాలయం ఈ పుట్ట ఉన్న కారణంగా సాయినాథుని దేవాలయం నిర్మించారు. ఇక్కడ సాయినాథ్ దేవాలయం నిర్మించి 12 సంవత్సరాలు అయింది. సాయినాథుని మహిమలు అతీతం, చాలా వర్ణనాతీతం సాయినాథుని మహిమలు. ఇక్కడ భక్తులు ఉపాలయాలు విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, ఉమామహేశ్వరులు, సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణుడు, శంకరుడు ఆలయాలు కూడా నిర్మించడమైనది. చాలా పురాతన దేవాలయం కనుక ఇక్కడ రావి చెట్టు, అశ్వత్థ చెట్టు కింద శివాలయ నాగదేవత ఉన్నది. కావున భక్తులు ఈ దేవాలయం దర్శించిన భక్తులకు కోరికలు వెంటనే తీరవు. మాకు ఇక్కడ మేము చూడబట్టి అంతకుముందుకు అమ్మవారు ఉంది నాగమ్మ. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుట్టకు పాలు పోసేవారు, బోనాలు తెచ్చి పెట్టేవారు అమ్మవారికి. తర్వాత దేవుళ్ళని అందరికీ ప్రతిష్ఠ చేసినాము, ఒక్కొక్కటి చేసినాము. కానీ ఎవ్వరు ఏది అనుకున్నది కరెక్ట్ అవుతుంది, ఎవ్వరు ఆలోచించదు లేదు. వాళ్ళు అనుకున్నారనుకో మళ్ళా వారం లోపలనే కోరిక తీరిపోతుంది. ఏది అనుకుంటారో వాళ్ళు నెక్స్ట్ వారం నేను ఇస్తాను అన్నదానానికి, నేను ఇస్తానని డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఏమనుకుంటారో ఆ దేవుడు వాళ్ళకి డబ్బులు ఇస్తాడో, మళ్ళీ వాళ్ళు ఏం కోరిక తీస్తారో డబ్బులు మాత్రం కట్టిపోతారు. ఒకరి మీద ఒకళ్ళు అన్నదానానికి ఇచ్చిపోతారు. ఇక జనాలు చాలామంది వస్తారు. ఇప్పుడు లేరు అంతా, కానీ చాలామంది వస్తారు. ఇక్కడ అమ్మ ఉండే ఫస్ట్, ఆ అమ్మ ఉండే ఫస్ట్ గుడి ఫస్ట్, ఆ తర్వాత ఈ అమ్మ తీసుకుంది వాళ్ళు, తర్వాత ఈ అమ్మ వచ్చింది. ఇంకా మేమంతా సేవ చేస్తాం. పొద్దున్న వస్తాం 5కి వచ్చి సేవ చేస్తాం. ఇంకా పోలేదు, ఇంట్లో ఉన్నాం. రోజు ఒక్కరోజు అని కాదు, వాళ్ళు ఒక్కరోజు వచ్చి పోయేటోళ్ళం కాము. ప్రతిసారి సేవ పండగ ఉన్నా ముందు రోజు అందరం కూర్చొని అన్నీ చేస్తాం. పువ్వులు గుడుతాం, దానికి అలంకారం చేస్తాం, కడుగుతాం, గుడి కడుగుతాం, మొత్తం కడుగుతాం. నాగదేవత అమ్మ చాలా సాష్టాంగం ఉంది. ఒకసారి ఇట్లనే అంతా సాఫ్ అంతా గలీజ్ అయిందని సాఫ్ చేయనిపోతే ఒక అతన్ని తీసుకొచ్చి అదంతా క్లీన్ చేయని కానిపోతే అతను ఏం చేసిండు, రంధ్రాలు ఎవరిని ఇట్లా పెట్టకపోతే ఇట్లా కర్ర పెట్టగానే కర్ర ఎగిరి కింద పడ్డాడు. అతను అంతా మొత్తం పైకి లేచిపోయాడు అబ్బాయి, పెద్ద అయిననే. మాకు ఓపిక అంతే, మాకు అంత భయం అనిపించింది, చేయలేక అతను పిలిచాము. అంటే కూలి పని చేసే వాళ్ళని పిలిచి అంతా కొవ్వులు పెట్టిపించాము. అన్ని పెట్టించాక అతను ఏం చేసిండు, కొవ్వులు సరిగా వస్తలేవని కర్ర పెట్టిండు. కర్ర పెట్టారు, కర్రతో పాటు అతను కూడా ఎగిరి కింద పడిపోయాడు. అమ్మవారు మాత్రం సాక్షంగా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుందంట అమ్మ. కానీ మాకైతే కంట్లో పడలేదు. చాలామంది అంటారు ఇంతవరకు అయితే ఈ ఏరియాలో పాములు ఉన్నా కానీ ఒక్కరికి ఏమీ కాలేదు, అందరం బాగుంటాము. చాలామందికి మాకు కనబడేది అంటాం, కానీ మేము ఇంత ఉంటాం, కనబడిందే చాలా అనుకుంటాం. చూస్తే భయపడతాం కదా పాముని. అందరికీ కనబడింది పాము, మేము చూసినాం అంటాం. ఎవరు ఏది అనుకున్నారో గృహప్రవేశాలు అయినాయి, వాళ్ళకు ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు అయిపోయినాయి. ఇంకా ఎవరు ఏది కోరుకుంటారో వాళ్ళకి అది అవుతుంది. అందరూ భక్తులు అందరూ రండి.